22వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మూలవచనముగా, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో దేవుడు ఒక అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయించి పెట్టాడు. దేవుడు రాయించిన మాట ఎంత ఆశ్చర్యకరం అంటే, ఈ ప్రవచన గ్రంథము, ఈ ప్రవచన గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది అన్నాడు. ప్రవచన వాక్యముని వినేవారికి దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, ఇందులో వ్రాయబడిన సంగతులలో దేనిని ఇందులో నుంచి తీసివేయకూడదు, ఇందులో ఏది కలపకూడదు అన్నాడు. కనుక తీసివేసిన ప్రమాదమే, కలిపిన ప్రమాదమే. తీసివేస్తేనేమో జీవవృక్ష ఫలములోనే వారికి పాల పంపులు లేవన్నాడు. కలిపిన ఎడల దేవుని పట్టణములో వారు నివసించడానికి యోగ్యులుగా ఎంచరాట. కనుక పరిశుద్ధ పట్టణం అంటే దేవుని రాజ్యములో పరలోక పట్టణం ఒకటి ఉన్నది. దేవుని రాజ్యంలో ఆ పరలోక పట్టణములోనే నివసించడానికి యోగ్యుడుగా కాదు అంటున్నాడు. ఒకవేళ తీసివేస్తేనేమో పరలోకములో ఒక జీవవృక్షపు ఫలములున్నాయి, ఆ జీవవృక్ష ఫలములు భుజించడానికి యోగ్యుడు కాదట. కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించిన మాటలన్నీ అక్షరాల చదవాలి, వినాలి, గ్రహించాలి, దాని ప్రకారము బోధించేవారై ఉండాలి. కనుక దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని మనకు ఎందుకోసం రాయించాడంటే, మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథమే మనకు రాకపోతే ఈ సృష్టి ఏ విధముగా కలిగేదో మనకు తెలియదు. మానవుడు ఏ విధంగా ఉద్భవించాడో, ఏ విధంగా సృష్టించబడ్డాడో తెలియదు. ఈ ప్రవచన గ్రంథమే మనకు రాకపోతే, బైబుల్ గ్రంథమే రాకపోతే అసలు మానవుడు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించకూడదో తెలియదు. పరిశుద్ధ గ్రంథమే రాకపోతే విశ్వములో ఒకడు, దేవునికి విరోధమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు, అపవాది అనేవాడు. వాడు ఏమి చేయిస్తాడో, ఎలాగో వాడు క్రియలు చేస్తాడో, ఏ విధంగా మనుషులను పాడు చేస్తాడో మనకు తెలియకపోయి ఉండేది. సాతాను గురించి మనకు తెలియకపోయి ఉండేది, సృష్టి గురించి మనకు తెలియకపోయి ఉండేది, తర్వాత విశ్వం ఏ విధంగా సృజించబడ్డదో తెలియకపోయేది, మానవుడు ఏ విధంగా సృజించబడ్డాడో తెలియకపోయేది. ఈ భూమిని విడిచిన తర్వాత మానవునికంటూ, దేవునికంటూ ఒక లోకం ఉంది, ఆ లోకము గురించి మనకు తెలియకపోయేది. మానవునికి అసలు జ్ఞానం అనేది లేకపోయేది పరిశుద్ధ గ్రంథం రాకపోతే. కనుక దేవుడు ఎంతో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని మనకు దేవుడు రాయించి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం అంతా నలుగురు వ్యక్తులని మనకు పరిచయం చేస్తుంది. మొదటిగా నలుగురు వ్యక్తులను మనకు పరిచయం చేస్తుంది.
మొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. రెండవ వ్యక్తిగా దేవుని కుమారుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. యేసు ప్రభువుని మనకు పరిచయం చేస్తుంది. మూడవదిగా ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని మనకు పరిచయం చేస్తుంది. నాలుగవదిగా సాతానుని మనకు పరిచయం చేస్తుంది. సాతాను క్రియల్ని మనకు పరిచయం చేస్తుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సారాంశం అంతా ఏమిటంటే మానవుడు, సాతానుడు, దేవుడు, ఈ మూడు ముఖ్యమైన అంశాలను గురించి ఇందులో క్లుప్తంగా రాయించాడు దేవుడు. తర్వాత నాలుగో వ్యక్తి దేవుని కుమారుడైన యేసు ప్రభు. కనుక ఈ విధంగా మానవుడు తెలుసుకోవలసిన అనేకమైన విషయాలు, సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కనుక దేవుడు చెబుతున్నాడు, దీన్ని చదవండి. మొదటిగా దీన్ని చదివి మీ జ్ఞానము సంపాదించుకోనండి. దీన్ని చదివితే మీకు జ్ఞానము దొరుకుతుంది. దీన్ని చదివితే దేవుడు ఏంటిదో మీకు అర్థమవుతుంది. దీన్ని చదివితే సృష్టి ఏంటిదో అర్థమవుతుంది. దీన్ని చదివితే విశ్వం ఏంటిదో అర్థమవుతుంది. దీన్ని చదివితే సాతానుడు ఏంటిదో మీకు అర్థమవుతుంది అని ఎన్నో విషయాలు దేవుడు ఇందులో క్లుప్తంగా రాయించి పెట్టాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలి అంటాడు. అందుకని ఆ చదువువానికి, వినువానికి ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడట. చదువుమన్నాడు, వినుమన్నాడు, గ్రహించమన్నాడు. మూడు విషయాలు చెప్పుకొచ్చాడు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును గురించి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములోనేమో చూడండి, ఒకసారి ఆ మాటని మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అన్నాడు. చదివేవారు ధన్యులు, ఇందులో సంగతులను గైకొనువారు ధన్యుడు అన్నాడు. ప్రకటన గ్రంథం 22:7వ వచనంలో మరొక మాటను చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడనేమో చదివేవాడు ధన్యుడు అన్నాడు, అక్కడనేమో గైకొనువాడు చదవడం కాకుండా గైకొనువాడు ధన్యుడు అన్నాడు. మనం చదువుకున్న మూల వచనములోనేమో ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి అన్నాడు. వినేవానికి కూడా నేను సాక్ష్యం ఇస్తున్నా అన్నాడు. చదవాలి, గ్రహించాలి, వినాలి. ఈ మూడు కోణాలను మానవుడు దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మొదట చదవమంటున్నాడు దేవుడే. చదివితే నీకు జ్ఞానము దొరుకుతుంది. చదవడంతో పాటు గైకొనమంటున్నాడు. సంగతులు ఏంటియో గైకొనండి. చదివే మనసు ఉండాలి, సంగతులను గ్రహించే మనసు ఉండాలి. ఆ తర్వాత చదువు రాకపోతే మీరు విని ఈ సంగతులను తెలుసుకోండి అని చెబుతున్నాడు. కనుక అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మనకు దేవుడు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని ఎన్ని కోణాలలో ఇందులో దేవుడు రాయించాడంటే ఒక 7 ఖండాలుగా, 7 అధ్యాయాలుగా దీని సారాంశం అంతా తీసుకొచ్చి పెట్టాడు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము అనే బైబిల్లో ధర్మశాస్త్రము మొదటిగా రాయబడ్డది. ఒక భాగము ధర్మశాస్త్రము. అది మోషే ద్వారా దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి, ఇశ్రాయేలీలకు దేవుడు ఏ విధంగా కొన్ని కట్టడాలు, కొన్ని నియమాలు, నిబంధనలు తెలియజేయడానికి మొదటిగా వ్రాయబడ్డ గ్రంథమే ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని పంచఖండాలు అంటారు.
ధర్మశాస్త్రం అని మొదట రాయబడ్డది, దీన్ని పంచకాండాలు అన్నారు. ఈ పంచకాండాలలో ఆది కాండము మొదటిది, నిర్గమ కాండము రెండవది, తర్వాత లేవి కాండము నాలుగవది సంఖ్యాకాండము, ఐదవది ద్వితీయోపదేశ కాండము అన్నాడు. అంటే మొత్తము ఈ పంచకాండాలలో ఉన్నదే ధర్మశాస్త్రము. ఇది మోషే ద్వారా దేవుడు రాయించినటువంటి ఆ గ్రంథము. దేవుడు మోషకు విషయాలు చెబుతుంటే మోషే తను రాసి మానవ జాతికి అందించాడు. ఆ తర్వాత ఈ ధర్మశాస్త్రం తర్వాత కొన్ని చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. రెండవది చరిత్రకు సంబంధించిన గ్రంథాలు. ఆ చరిత్ర ఏ విధంగా ఆరంభమైనది, చరిత్ర ఎక్కడి నుంచి ఆరంభమైనది, ఆ చరిత్ర ఏ విధంగా ఒకరి తర్వాత ఒకరు చరిత్రకారులు చరిత్ర ఏం చెబుతుంది అనేది, చరిత్రకు సంబంధించిన గ్రంథాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చరిత్రకు సంబంధించినటువంటి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి కనుక చరిత్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. రెండవది. మూడవది ప్రవచన వాక్యములకు సంబంధించిన ప్రవచనముల గ్రంథాలు ఉన్నాయి. మూడవది ఏంటిది? ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఆ ప్రవచనముల ద్వారా దేవుడు ముందుగాలే కొన్ని విషయాలు రాయించాడు. ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన ప్రవచన గ్రంథములు ఉన్నాయి. అందులో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యేషయ్య, ఇర్మియా, ఎజెకియెల్ లాంటి వారు పెద్ద పెద్ద ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత యోవేలు, హగ్గయి, మీకా, తర్వాత ఇంకా నహూము, ఆ తర్వాత చిన్న ప్రవక్తలు కూడా కనబడుతున్నారు. అందులో దానియేలు కూడా పెద్ద ప్రవక్తని, ఇర్మియా పెద్ద ప్రవక్తని, ఎజెకియెలు పెద్ద ప్రవక్తని, యేషయ్య పెద్ద ప్రవక్తని, జకరియా పెద్ద ప్రవక్తని. ఇంతమంది పెద్ద ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలను ముందుగానే రాయించి పెట్టాడు. ఈ ప్రవచన గ్రంథాలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, యేసు ప్రభు భూమి మీదికి రాక మునుపు ఆయనను రాకడను గురించి ముందుగానే విషయాలు కొన్ని తెలియజేయబడ్డాయి. యేసు ప్రభు భూమి మీదికి రాక మునుపే ఇలా శరీరధారిగా వస్తాడు ఈ లోకంలోకి అనే విషయాలను, ఆయన రాకడను గురించి ముందుగానే ఆ ప్రవక్తలకు తెలియజేసి ప్రవక్తల ద్వారా దేవుడు రాయించుకున్నాడు ప్రవక్తల గ్రంథాలలో. అదేవిధంగా నాలుగవది 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు ఉన్నాయి. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభు నోట నుంచి పలికినటువంటి మాటలు 4 సువార్తలుగా శిష్యులు రాశాడు. అందులో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని ఈ 4 గ్రంథాలని, సువార్తలను వ్రాయించి పెట్టాడు దేవుడు. ఈ 4 సువార్తలు యేసయ్య నోట నుంచి వచ్చిన ప్రతి మాటను వాళ్ళు రాశారు. ఆయన ఏమేమి మాట్లాడాడో, ఏమేమి ప్రజలకు బోధించాడో, తన నోట నుంచి వచ్చిన ప్రతి మాటని ఆ శిష్యులు విన్నారు గనక, ఆయన యొద్ద ఉన్నారు గనక ఉన్న విషయాలను 4 సువార్తల్లో రాసి పెట్టాడు. ఆ తర్వాత కొన్ని పత్రికలు ఉన్నాయి. పౌలు గారు ద్వారా రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన పత్రికలు కానీ, పేతురు రాసిన పత్రికలు కానీ, యూదా పత్రికలు కానీ, ఇట్లా తిమోతి అని, కొరింథీ అని రకరకాల కొన్ని దేవుడు పత్రికలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. పౌలు గారి ద్వారా కొన్ని పత్రికలు, పేతురు గారి ద్వారా కొన్ని పత్రికలు, యోహాను గారి ద్వారా కొన్ని పత్రికలు, యూదా ద్వారా కొన్ని పత్రికలు, అలాగూ పత్రికలు కూడా ఇందులో రాయబడి ఉన్నాయి ఒక కాలంలో. కాకుండా చివరిగా ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం అనేది ఒక గ్రంథము రాయించి పెట్టాడు దేవుడు. ప్రకటన గ్రంథం అంతా ఒకటి రాయించి పెట్టాడు. అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి
ఆయన మరణించి సమాధి చేయబడి మూడో లేచి 40 దినములు భూమి మీదనే అందరికి అగుపడి అందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు యేసుప్రభు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకము 96వ సంవత్సరములో యోహాను గారు తన శిష్యుల్లో యోహానైన ఒక శిష్యుడు అపోస్తలుడు వృద్ధుడైపోయాడు. ఆయన వృద్ధుడైపోయి ఆయన సువార్త చేస్తుంటే ఆయన తీసుకెళ్లి పద్మాసు అనే దీపంలో పడవేయబడ్డాడు. అప్పుడు ప్రభువు ఆయన దర్శించి జరగబోయే సంభవాలన్నిటినీ రాయించి పెట్టాడు. ప్రపంచంలో విపత్తు ఏమి జరగబోతుందో, ఆయన రాకడలో ఎలాంటి పరిస్థితులు జరగబోతాయో అవన్నీ కూడా యోహాను గారికి తెలియజేసినప్పుడు యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. ఇలాగూ పరిశుద్ధ గ్రంథమైన బైబిలును ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తల ద్వారా, అపోస్తల ద్వారా, యేసుప్రభు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని అంతా ప్రజల మేలు కొరకు రాయించి పెట్టాడు. కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీవు జ్ఞానం సంపాదించుకుంటావు. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి. ఇందులో ఇంకొకటి మర్చిపోయాను, కొన్ని కావ్య గ్రంథాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో కొన్ని కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ కావ్య గ్రంథాలలో కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యోబు గ్రంథం. ఈ 5 కావ్య గ్రంథాలలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కావ్య గ్రంథాలలో ఏమి మనకు నేర్పిస్తుందనంటే దేవుని విశ్వ మర్మాలు మనకు దొరుకుతున్నాయి కావ్య గ్రంథాలు చదివితే. విశ్వములో ఏమేమి సంభవించినో విశ్వ చరిత్ర కూడా కొన్ని ఈ కావ్య గ్రంథాల్లో రాయించాడు దేవుడు. కనుక దేవదూతలను గురించి, పరలోకమును గురించి, సాతాను గురించి యోబు గ్రంథములో చాలా రాయబడ్డది. కీర్తనలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, సామెతల్లో కొన్ని రాశాడు, పరమగీతాల్లో, ప్రసంగిలో రాయబడ్డాయి. కనుక ఈ కావ్య గ్రంథాలు చదివిన వారికి దేవుని యొక్క జ్ఞానం బాగా దొరుకుతుంది. కనుక ఈ రోజుల్లో దేవుడేమో అంత క్లుప్తంగా ఈ భూమి మీద మానవుడు ఒక జీవిత విధానములో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏది చేస్తే తప్పో, ఏది చేయకూడదో తప్పు ఒప్పులు కూడా ఇందులో దేవుడు రాయించి పెట్టాడు. కొన్ని పనులు చేస్తే తప్పు అని చెప్పాడు, ఇందులో హెచ్చరిక చేశాడు. అవి చేయకుండా ఉండండి పిల్లలారా అని నేర్పించాడు. అది మనకు 10 ఆజ్ఞల్లో మొదటిగా కనబడుతుంది. ఆ 10 ఆజ్ఞలు మనము మోషే ద్వారా మొట్టమొదటిసారిగా దేవుడు రాయించి పెట్టాడు. ఈ పనులు మీరు చెయ్యకండి, అవి చేస్తే మీరు నాకు దూరం అయిపోతారు, మీరు పాపములో పడిపోతారు. గనక ఈ 10 రకాల ఆజ్ఞలు మొట్టమొదటిసారిగా మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు మానవుల జాతి కొరకు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు కొంతమంది అమాయకులు విమర్శించడం మొదలు పెడుతున్నారు. ఒక వ్యతిరేక భావంతో కొన్ని కుయుక్తులు కలిగి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ దేవుడు ఎందుకొరకు రాయించి ఇచ్చాడు ఈ గ్రంథం అనేది అది దేవునికి తెలుసు. చదివిన వారికి మాత్రమే ఇందులో ఉన్న సంగతులు, జ్ఞానమంతా దొరుకుతుంది. ఇందులో దేవుడు రాయించిన మాటలు గమనించండి బాగా. దేవుడు రాయించిన మాటలు కొన్ని ఈ భావ్య సంబంధమైన శరీరమునకు సంబంధించిన కొన్ని మాటలు రాయించాడు. తర్వాత ఆత్మకు సంబంధించిన విషయాలు కొన్ని రాయించాడు. దేవుని మాటలు, ఆయన వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అంటాడు. దేవుని మాట కొన్ని ఆత్మకు సంగతులను, ఆత్మకు సంబంధించిన సంగతులు రాయబడ్డాయి. కొన్ని శరీరమునకు సంబంధించిన సంగతులు రాయబడ్డాయి.
కనుక శరీరానికి సంబంధించిన సంగతుల విషయాల్లో ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము అర్థము కాదు. ఆత్మ సంబంధమైన వారికి మాత్రము ఈ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతుంటాయి. కనుకనే దేవుని మాటలు ఏమని చెప్పాడు యేసు ప్రభు? ఆత్మయు జీవమై ఉన్నాయి అన్నాడు. దేవుని మాటలు ఎలాంటి అట? ఆత్మయు జీవమై ఉన్నాయి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఆ మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. చూశారండి? శరీరమునకు సంబంధించిన విషయాల్లో కొన్ని చెప్తాడు, దాన్ని తీసుకొని ఆత్మకు సంబంధించిన విషయాలు కొన్ని చెప్తాడు. కనుకనే మానవ దేహములో మనకు ఈ శరీరము ఒకటి కనబడుతుంది, మన లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ జీవం కొరకు కొన్ని మాటలు చెప్పాడు. ఈ శరీరంతో కొన్ని పొరపాట్లు చేయకు, తప్పులు చేయకని శరీరಗಳಿಗೆ సంబంధించిన కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. తర్వాత నీ ఆత్మక్షేమం కొరకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. కనుకనే అక్కడ చక్కటి మాట చెప్పాడు ప్రభు. అందట ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఆత్మకు సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి, ఈ శరీరకు సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆత్మ క్షేమం కొరకు మనము చేసే పని ఒకటి ఉంది, శరీర క్షేమం కొరకు చేసే కార్యాలు కొన్ని ఉన్నాయి. కనుక ఎప్పుడు ఈ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షించున్నది అన్నాడు. శరీరముకు ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఎప్పుడు ఒక పోరాటమే జరుగుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మీరు గమనించండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చయింతురో దాన్ని చేయకొందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూశారండి? కనుక దేవుని ఆత్మ చేత నడిపించబడితే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనదంతా కూడా శరీరమునకు సంబంధించినది, శరీర కార్యములకు సంబంధించినది. కనుకనే అలనాడు బలి అర్పించడం శరీరం కొరకే, రక్తం అంతా కూడా శరీరం మీదనే ప్రోక్షించేవాడు. కనుక ధర్మశాస్త్రమునకు లోబడకుండా ఉండాలంటే నీవు శరీరక సంబంధమైన క్రియలు మన ఆత్మ సంబంధం చేత నడిపించబడితే నువ్వు ధర్మశాస్త్రమునకు లోబడకుండా ఆత్మకు లోబడతావాడు. కనుకనే అక్షరం ఉన్నది, ఆత్మ ఉన్నది అన్నాడు. మళ్ళీ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 6వ వచనం చదువుతున్నాను. 2వ కొరింథీ పత్రిక 3:6 చదువుతున్నా. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌడకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడిన
ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిదాయను. అక్షరమునకు చంపుతుంది, ఆత్మ జీవింపజేసే. అక్షరార్థమైన పరిచర్య ఒకప్పుడు వచ్చింది, ధర్మశాస్త్రానికి సంబంధించింది. దానికి మించినది ఆత్మ సంబంధమైన పరిచర్య వచ్చేసింది. కనుకనే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి విరోధముగా ఆపేక్షిస్తున్నది అన్నాడు. మనకు ఒక శరీరం ఉన్నది, ప్రతి వ్యక్తికి ఒక ఆత్మ ఉంది. ఈ శరీరాన్ని ఆత్మను మధ్యలో రెండింటిని కలిపి లింకు చేసేదే ప్రాణము. ఈ ప్రాణం అనే దానికి ఆత్మకు లింకు కాస్త తెగిపోతే మానవుడు ఆత్మకు శరీరానికి వేరైపోతాడు. దానినే మరణం అంటాం. ఆ లింకు ఉన్నంత వరకే ఈ శరీరము ఆత్మ కలిసి ఉంటుంది ఈ దేహములో. ఆ లింకు కాస్త తెగిపోతే, ఆ ప్రాణం అనే లింకు కాస్త తెగిపోతే ఈ ఆత్మ వేరైపోతుంది, శరీరం వేరైపోతుంది. కనుక అక్షరార్థమైనటువంటి పరిచర్యకు కాదు మనం పిలువబడినది, ఆత్మ సంబంధమైన పరిచర్యకు మనము పిలువబడిన వారమై అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కనుక దేవుని పిల్లలైన మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా దాని దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవడాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడాన్ని బట్టి నీకు దొరికేది మేలేంటిదంటే దేవుని జ్ఞానము నీకు దొరుకుతుంది. ఆ దేవుని జ్ఞానములో శరీరక సంబంధమైనది ఏమిటో, ఆత్మ సంబంధమైనది ఏంటిదో మనకు అర్థం కావాలి. ఈరోజు చాలా మంది దేవుని జ్ఞానము సరిగా అర్థం కాక, దేవుని మాటలు సరిగా అర్థం కాక ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని వక్రీకరించి మాట్లాడుచున్నారు, విరోధముగా మాట్లాడుచున్నారు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథమును దేవుడు రాయించిన గ్రంథములో దేవుడు ఎప్పుడే కానీ కొన్ని సందర్భాలలో అవి జరగక ముందుగా ఇందులో రాయించి పెట్టాడు. ఒక సందర్భము భూమి మీద జరగక మునిపే ఆ సందర్భం గురించి మొదట కొంతమందికి చెప్పి దాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అలాగే మొట్టమొదటిసారిగా నోహాబు దగ్గరికి వస్తే ఆ నోహాబుతో చెప్పుతున్నాడయ్యా, భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు నేను వర్షము కురిపించబోతున్నాను, నీవు సిద్ధపడి జాగ్రత్తగా ఉండు అని అది రాక మునిపే నోహాబుకు చెప్పి నోహాబును సిద్ధపరిచాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఈ లోకమంతా పాపముతో నిండుకొని పోయి ఉన్నది. నోహాబు, ఇదిగో ప్రజల చెడుతనము నా దృష్టికి చెడ్డదైపోయింది, వారి హృదయంలోనికి ఊహంతా చెడ్డవారైపోయారు, ఈ భూమి ఎంత బలత్కారంతో నిండబడి పాపముతో నిండిపోయి ఉన్నది కనుక నేను ఈ భూమి మీద మానవ జాతిని లేకుండా నేను నాశనం చేస్తాను, నేను చంపివేస్తాను. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ నా దృష్టిలో పాపము చేసిన వారై ఉన్నారు కనుక ఇదిగో నేను భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కురిపించి నేను నాశనం చేయబోతున్నానని ముందుగాలే దేవుడు చెప్పి చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు సిద్ధపాటు, నీ ఒక్కడవే నా దృష్టికి నీతిమంతుడవుగా కనబడుతున్నావు. నేను నీ నీతిని బట్టి నిన్ను కాపాడుతున్నాను, నీ సంతతిని, నీ పిల్లల్ని కాపాడుతాను. ఆ నీతిగా నువ్వు నాకు కనబడకపోతే నిన్ను కూడా నేను నాశనం చేసేవాడిని. కనుక ఈ తరం అంతటిలో నీవు నా ఎదుట నీతిమంతుడు కనబడుతున్నావు అని చెప్పి ముందుగాలు చెప్పి చేశాడు. ఆ జలప్రాణి రప్పించి అక్కడ ఉన్న ఆ మానవ జాతిని అంతా తుడి చేశాడు. ఆ తర్వాత లోతు దగ్గరికి వెళ్తే లోతును కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. అయ్యా లోతు,
ఇదిగో ఈ 2 పట్టణాలను నేను అగ్ని కురిపించి నాశనం చేయబోతున్నాను. అక్కడ కూడా జనులందరూ పాపముతో నిండుకొని పోయారు. నా దృష్టిలో ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు, నీతిమంతుడుగా కనబడతలేడు. అందరూ పాపము చేసిపోయి ఉన్నారు, పాపంతో నిండుకొని ఉన్నారు. తమ అక్రమము చేత, తమ చెడు కార్యముల చేత, నీచ కార్యముల చేత, పాప కార్యముల చేత ఈ 2 పట్టణాలు పాపముతో నిండుకొని పోయి ఉన్నాయి. కనుక ఈ 2 పట్టణాలలో నేను వెతికితే నీవు నాకు దృష్టికి నీతిమంతులు కనబడ్డావు లోతు, కనుక నేను నిన్ను తప్పిస్తున్నానని ఆ లోతును కూడా బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఆయనకు ఆ అగ్ని గంధకముల చేత ఆ 2 పట్టణాలని ధ్వంసం చేశాడు, కాల్ చేశాడు. దేవునికి నచ్చనిది ఏంటిదంటే పాపము, పాపము, పాపము. ఈ పాపమునకు కారణమైన వాడే అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో. పాపమునకు సంబంధించిన వాడే అపవాది ఒకడు ఉన్నాడు కనుక వాని చరిత్ర అంతా కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడుతూనే వచ్చింది. ఆది కాండము మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ అన్ని సందర్భాలలో వాని గురించి దేవుడు మనకు తెలియజేస్తూనే వచ్చాడు. వాడు చేసే క్రియలేంటియో తెలియజేసుకుంటూ వచ్చాడు. వాడు ఏ విధంగా పాపములో పడేస్తాడో దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. కనుక దేవునికి, మనిషికి, సాతానుకు ఒక పోరాటం అనేది జరుగుతుంది. భూమి మీద జరుగుతుంది ఒక పోరాటం. అటు దేవునికి, ఇటు మానవునికి, అటు సాతానుకు ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం గురించే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు క్లుప్తంగా రాయించి పెట్టాడు. సాతానుడేమో మానవ జాతిని పాపములోకి తీసుకుపోవాలని చూస్తున్నాడు. దేవుడేమో మానవ జాతిని రక్షించాలి, వారిని పరిశుద్ధపరచాలని దేవుడు చూస్తున్నాడు. నా పిల్లలారా, మీరు పాపం చేయకండి, మీరు తప్పులు చేయకండి, మీరు అన్యాయాలు చేయకండి అనేమో దేవుడు చెబితే, సాతానుడేమో ఈ భూమి మీద మానవ జాతిని తప్పులు చేపిస్తున్నాడు, పాపములు చేపిస్తున్నాడు, అన్యాయాలు చేపిస్తున్నాడు, అక్రమాలు చేపిస్తున్నాడు. ఇలా దేవునికి, మానవునికి, సాతానుకు ఒక పోరాటం గురించి ఈ పరిశుద్ధ గ్రంథములో క్లుప్తంగా దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుకనే ఆది కాండంలోనే ఒక యుద్ధాన్ని ప్రకటించాడు దేవుడే. నీకును, ఆది కాండం 3:15 ఆ మాటను చూడండి. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక యుద్ధము సంబంధించిన మాటని విడుదల కలుగజేశాడు దేవుని నోటి నుంచి. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్పుతున్నాడు? అపవాదితో చెప్పుతున్నాడు, సాతానుతో చెప్పుతున్నాడు. ఆ సాతానుకు తో దేవుడు మాట్లాడుతూ, ఓ సర్పమా, అపవాది సాతానా, నీకును, స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అన్నాడు. ఒక యుద్ధాన్ని దేవుడే ఈ భూమి మీద ప్రకటించాడు అపవాదితో మాట చెప్పుతూ. ఇప్పుడు యుద్ధం ఎవరెవరికట? అపవాదికి, స్త్రీకి, స్త్రీ సంతానానికి, దేవుని సంతానానికి ఒక యుద్ధము జరుగుతుంది భూమి మీద. కనుకనే యోబు కూడా మాట రాస్తూ, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో యోబు గారు కూడా ఒక మాట రాస్తున్నాడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అన్న. చూశారండి, భూమి మీద నరుల కాలం ఏంటిదట? యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అన్నారు. మానవుని యొక్క జీవితమే యుద్ధ కాలము. ఈ భూమి మీదకి మానవుడు వచ్చాడంటే ఒక యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎవరితో యుద్ధం చేద్దాము? ఎవరితో? మన శత్రువు ఎవరు?
అంటే భూమి మీద రెండు రకాల జనాంగము ఎదుగుతున్నది. ఒకటేమో దేవుని జనాంగం ఎదుగుతుంది, ఒకటేమో అపవాది సాతాను జనాంగము ఎదుగుతుంది. ఈ సాతాను జనాంగానికి దేవుని జనాంగానికి ఎప్పుడు ఒక యుద్ధ పోరాటమే జరుగుతుంది. సాతానుకు దేవునికి ఎప్పుడు ఒక యుద్ధ పోరాటమే జరుగుతుంది. ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు ఒక పోరాటము జరుగుతూనే ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనము తెలుసుకోవలసిన సత్యం ఏంటిదంటే, దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడాన్ని బట్టి మీకు జ్ఞానము దొరుకుతుంది అన్నాడు. అందుకని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో ఒక చక్కటి మాట ఆడ ప్రజలు అనుకుంటారట. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ఏమున్నది చూడండి. అక్కడ ఏం సంపాదించుకోమంటున్నాడు? సంపాదించుకున్నాం రండి అంటున్నాడు. చూడండి ఆ వచన భాగాన్ని. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుచాను. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అన్నాడు. ఏం సంపాదించుకోవాలట? యెహోవా జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అన్నాడు. మానవుడు సంపాదించుకోవలసింది, తెలుసుకోవలసింది ఏంటంటే దేవుని జ్ఞానమును సంపాదించుకో. ఆ దేవుని జ్ఞానము నీవు సంపాదించుకోకపోతే మానవుని జీవితము భూమి మీద వ్యర్థము. ఆ దేవుని జ్ఞానం ఏ విధంగా ఉన్నదట? దేవుని జ్ఞానం ఎక్కడుంది అంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను నువ్వు చదివితే ఇందులో దేవుని జ్ఞానమంతా వ్రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ భూలోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది, పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది. ఈ భూమి మీద భూమి ఏ విధంగా ఉత్పత్తి అయిందో, భూమినికి దేవుడు పునాది వేసినప్పుడు ఏ విధంగా ఆ విషయంలో ఉన్నటువంటి వారు అనేకులు వచ్చారో, దేవుడు ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తున్నాడని ఆ దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఆ ప్రపంచాలలో విశ్వములో ఉన్నటువంటి అనేకులు వచ్చి సంతోషించి ఆనందించారు. ఈ భూమినే దేవుడు సృజించకపోతే మానవ జాతి ఎక్కడ ఉండేదండి? మనుషుడు ఎక్కడ ఉండేవాడు? కనుకనే ఆ విషయం చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనంలో, యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనములో, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు యోబు అంటాడు. యోబుకు దేవుడు ప్రశ్న వేస్తూ ఒకరోజు దేవుడు యోబును అడుగుతున్నాడు, యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు అని అడుగుతాడు. ఆ వచన భాగం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనములో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడునుంటివి? నీకు వివేకన కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొలత వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడి ఉన్నవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడు ఎవడు అంటున్నాడు. దేవుడు భూమిని సృజించకపోతే ఒకరోజు భూమికి పునాది వేశాడు. దేవదూతలందరూ వచ్చి సంతోషించి ఆనందించారట. దేవుడు ఒక కొత్త లోకమును సృష్టిస్తున్నాడు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని
ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వచ్చారని చెప్పాడు తప్ప కానీ మానవులు ఒక్కరు కూడా లేరు ఆ సమయాన్ని. ఇప్పుడు సైన్స్ ముందా, భూమి ముందండి? చాలా మంది ఏమంటున్నారు, సైన్స్ ముఖ్యమండి మాకు అంటున్నాడు. ఈ భూమి లేకపోతే భూమి మీద మానవుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేటువంటి వాడు? ఈ భూమి మీద మానవుడు వచ్చిన తర్వాత కదా సైన్స్ వచ్చింది. అంతకుముందు భూమికి పునాదులు వేసింది ఎవరు? భూమిని సృజించింది ఎవరు? ఒక దినమున భూమి లేని కాలం అంటూ కూడా ఒకటి ఉందట. భూమి కూడా లేని కాలం అంటూ ఒకటి ఉంది విశ్వంలో. భూమి రవ్వంతయు లేని కాలం అంటూ ఒకటి ఉంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో భూమి రవ్వంత కూడా లేని కాలం అంటూ ఒకటి ఉందట. ము 26 వచనం, 8:26 చదువుతున్నారు. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించబడక మునుపు నేను పుట్టి తిని. చూశారండి, నేల మట్టి రవ్వంతయు లేని కాలం ఒకటి ఉంది. ఈ కాలం ఏంటంటే అనాది కాలము. అనాది కాలం కనుకనే ఆది కాలం అంటూ ఒకటి ఉంది, అనాది కాలం అంటూ ఒకటి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకోవాలంటే ఈ ఎన్నో యుగాల గురించి రాయబడ్డది ఇందులో, ప్రపంచాల గురించి రాయబడ్డది ఇందులో. ఈ విశ్వంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి, ఎన్ని యుగాలు ఉన్నాయి. ఈ భూమి మానవ జాతి ఉత్పత్తి అయింది. ఒకరోజు ఈ పంచభూతాలతో దేవుని సృష్టి ఆరంభమైనది. కొంతకాలం వరకు ఈ పంచభూతాలు కూడా లేకుండా దేవుడు చేసే కాలం కూడా ఒకటి రాబోతుంది. ఒకరోజు పంచభూతాలతోని సృష్టిని చేశాడు, మానవుణ్ణి చేశాడు, భూమిని సృజించాడు. మరి ఒక రోజు ఈ పంచభూతాలని సైతము లేకుండా తీసివేసే కాలం ఒకటి రాబోతుంది. పంచభూతాలు లేకుండా పోయే కాలం ఒకటి రాబోతుంది. అప్పుడు భూమి ఆకాశములు కూడా లేకుండా పోతుందట. ఈ పంచభూతాలు దేంతో ఇప్పుడు మన ఈ సృష్టి దేంతో ఆధారపడి నడుస్తుంది? సృష్టి అంతా నడిచేదంతా ఈ పంచభూతాల మీద ఆధారపడి నడుస్తుంది కదండి. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి సృష్టించక మునుపు మానవునికి ఏమేమి అవసరమై ఉన్నదో వాటిని మొదటిగా సృజించాడు. మొదటిగా ఈ భూమి మీద నివాసం చేయాలి, పంటలు పండించుకోవాలి, ఆహారము సంపాదించుకోవాలి, తినాలన్న ఉద్దేశం కొద్దీ మానవుడు మొదటిగా దేవుడు మానవుని కొరకు మొదటిగా భూమిని సృజించాడు. ఈ భూమితో పాటు ఆకాశాన్ని సృజించాడు. ఆకాశం ఎందుకు సృజించాడు? ఈ ఆకాశము భూమికి సరిహద్దు. ఈ ఆకాశము దాటితే ఇంకా అవతల ఎంతో విశ్వానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. కనుక ఈ భూమి ఆకాశమునకు మధ్యన ఉన్నదే ఈ మానవ జాతి లోకం. ఆ ఆకాశం ఒక సరిహద్దు. ఈ ఆకాశాన్ని దాటితే ఇంకా ఎన్నో ఆకాశాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించి పెట్టాడు. ఆకాశములు ఉన్నాయి, మహాకాశములు ఉన్నాయి, తర్వాత పరమాకాశాలు ఉన్నాయి. విశ్వములో చాలా ఆకాశాలు ఉన్నాయట. ఇది చదివితే నీకు దేవుని జ్ఞానం దొరుకుతుంది. ఇది చదవకపోతే నీకు ఏ జ్ఞానము దొరకది. కనుక ఆకాశాలు, మహాకాశములు, పరమాకాశములు అంటూ విశ్వములో ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. కానీ మానవునికి కావలసినటువంటి ఈ యొక్క భూప్రపంచముకు సంబంధించిన మానవునికి కావలసిన సరిహద్దు ఆకాశం ఒక సరిహద్దు. ఆ ఆకాశం ఎందుకు సృజించాడంటే ఆకాశంలో 2 జ్యోతులు ఉంటే అది మానవునికి వెలిగిస్తాయని సూర్య చంద్రుల నక్షత్రములను ఆ ఆకాశం మీద ఉంచడం కొరకు దేవుడు ఆకాశమును ఒక సరిహద్దుగా నియమించి పెట్టాడు. మొదటిది పంచభూతాలలో భూమి, ఆకాశము, తర్వాత సముద్రాలు, గాలి, నీరు, తర్వాత అగ్ని. మనుషులు నీళ్లు తాగకపోతే బ్రతకడు. కనుక దాని కొరకు సముద్రాలను సృజించాడు, నదులను సృజించాడు దేవుడు. అవి మనకు
నీళ్లు తాగకపోతే మనం బ్రతకమని దేవునికి తెలిసి దేవుడు నదులను సృజించి మానవుని కొరకు నదులను, నీటిని సృజించి పెట్టాడు. ఆ తర్వాత గాలి పీల్చుకోక బతకమని తెలిసి గాలిని కూడా ఆయన సృజించాడట. గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఎక్కడికి పోతుందో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా చూసావా గాలిని నీవు? దాని పరిమాణం ఎంత ఉన్నది, దాని బరువు ఎంత ఉన్నది, దాని శబ్దమును వింటవు కానీ ఎప్పుడైనా గాలిని చూసావా నీవు? కనబడ్డదా గాలి నీకు? దాని ఏ పరికరములు బట్టి నువ్వు చేస్తున్నావు? ఏ సైన్స్ దాన్ని కనుగొంటుంది? ఆ గాలి యొక్క పరిమాణం ఎంతో, గాలి యొక్క బరువు ఎంతో నీకేమన్నా తెలుసా? ఏమీ తెలియదు. కానీ గాలి లేకపోతే మనుషుడు బ్రతకడని చెప్పి మానవుని మేలు కొరకు దేవుడు గాలిని సృజించాడు. అగ్ని అవసరమై ఉన్నది ప్రతిదానికి కనుక అగ్నిని సృజించాడు. ఈ పంచభూతాలతో దేవుడు మానవునికి కావలసినటువంటిది ఈ పంచభూతాల సృష్టి చేసి ఇందులో మానవునికి కావలసిన అన్ని వనరులు సమకూర్చి పెట్టారు. కానీ ఒకరోజు ఈ పంచభూతాలు సైతము లేకుండా పోయే కాలం ఒకటి రాబోతుంది అన్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదివితే, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవై ఉండవలెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పంచభూతములతో దేవుడు సృష్టిని చేసి సృష్టిని నడిపిస్తున్నాడు. ఒకరోజు పంచభూతములు సైతము లేకుండా పోయే కాలం వస్తుంది. మానవుడు తెలుసుకోవలసిన జ్ఞానము, దేవుని జ్ఞానమును సంపాదించుకోండి. దేవుని జ్ఞానము సంపాదించుకోవడానికి ఆరాటపడండి. ఆ భక్తుడు అదే అంటున్నాడు, దేవుని జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. నువ్వు దేవుని జ్ఞానం సంపాదించుకోకుండా ఈ లోక జ్ఞానం ఎంత సంపాదించుకున్నా అదంత వ్యర్థము వ్యర్థము వ్యర్థము. సాతానుడు చేసే పని ఏంటిదంటే నీలో నుంచి నువ్వు దేవుని జ్ఞానం సంపాదించుకోవద్దు అని నిన్ను లోక జ్ఞానముతో నింపి ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డకు సంబంధించిన జ్ఞానము నీకు నేర్పిస్తున్నాడు. దేవుని జ్ఞానము సంపాదించుకుందామన్న మనసు రాకుండా పోతుంది ఈరోజు మానవ జాతికి, ప్రజలకు. కనుక పరిశుద్ధ గ్రంథం అంటేనే ఇది దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్య, దేవుని నోరారా, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాటనే ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది. కనుక ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు ఎంత మాత్రము గతించిపోవన్నాడు ప్రభు. దేవుని మాటలు గతించిపోయేటివి కాదు. ఆకాశములు గతించిపోతాయట, కానీ దేవుని వాక్యము అందులో ఒక సున్న పొల్లు పోకుండా అక్షరాల నెరవేర్చబడేదని చెప్పి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అది కూడా రాయించి పెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని నేను కొట్టివేయుటకు రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆకాశము భూమి గతించిపోయినా పోతుంది, కానీ దేవుని మాటల్లో ఒక్కటి కూడా గతించిపోదు అన్నాడు. కనుక దేవుని వాక్యమును చదవండి,
దేవుని వాక్యమును వినండి, దేవుని వాక్యమును ధ్యానం చేయండి, దేవుని జ్ఞానము సంపాదించుకోనండి. అది సంపాదించుకుంటే ఒక విశ్వాసికి మేలు, ఒక భక్తునికి మేలు. ఈరోజు చాలా సందర్భాలలో కొన్ని విభేదాలు కలుగజేస్తున్నారు ఈ లోకంలో ఉన్న కొంత అజ్ఞానులు. అంటే దేవుని జ్ఞానము సంపూర్తిగా తెలియని వారు, దేవుని జ్ఞానము సంపూర్తిగా అర్థం కాని వారు, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారు ఈ రోజులలో దేవుని వాక్యాల మీద కొన్ని విమర్శలు చేస్తూ కొన్ని పుస్తకాలు రాస్తూ ఆ పుస్తకాలని ప్రచురించి ప్రజలలో ఒక చెడాభిప్రాయం కలిగించడం కొరకు కొంతమంది పూనుకుంటున్నారండి. మొన్న ఒక డిబేట్లో ఒక క్వశ్చన్ ఒకరు అడుగుతా విన్నాను. అదేంటిదంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో ఒక ప్రశ్న లేవనెత్తి ఒక మాట అడిగాడు. ఒక వ్యక్తిని, ఒక దైవజనుని అడిగాడు. ఆ వచన భాగం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో యేసు ప్రభు ఒక మాటని ఇక్కడ విడుదల కలుగజేశాడు. ఏంటిదట? నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్పుకుంటూ ఈ కింద 52వ వచనములో ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 నుందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లికిని కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలకు, కోడలకు అత్తకును విరోధులుగా ఉందురు అని చెప్పాను అని ఈ ప్రశ్నలు లేవనెత్తి అడుగుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడన్నా అగ్ని వేశాడండి భూమి మీద? ఇది మొదటిగా తెలుసుకోవలసిన సత్యం. ఒకరోజు దేవుడు సొదొమ కుమార పట్టణం మీద అగ్ని కురిపించి నాశనం చేశాడు. ఇక్కడ యేసు ప్రభు నేను అగ్ని వేయవచ్చిదని అన్నాడు కదా, అది ఎక్కడ? అది రగులుకోలి మండాలి అన్నాడు కదా. మరి యేసు ప్రభు ఏ అగ్ని వేశాడు? అది ఫస్ట్ పాయింట్ అర్థం కావాలి ఆ వ్యక్తికి. అర్థం కాకుండా దాన్ని వ్యర్థముగా ఆలోచన చేసి చెప్పుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు కదా, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితనని అన్నాడు అని లేవనెత్తి ప్రశ్న వేశాడు ఒక పాస్టర్ గారికి. మరి ఇంతకు యేసు ప్రభు ఎక్కడ అగ్ని వేశాడండి? నేను సమాధానం ప్రకటించడానికి రాలేదు కానీ భేదములే కలుగజేయవచ్చితిని కదా అంటే యేసు ప్రభు భేదములు పుట్టించేవాడు అని మళ్ళీ ఆ ప్రశ్న లేవనెత్తి ఒక ఇంటిలో ఎవరింటి వారికి విరోధులుగానే తయారైతారు అన్నాడు. అసలు యేసు ప్రభు వేసిన అగ్నిని మనము, ఆ మాటని మనం ఏ విధంగా తీసుకోవాలి? అక్షరార్థకరంగా తీసుకోవాలన్నా, ఆత్మ సంబంధంగా తీసుకోవాలా? ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఆలోచన చేయాలి. అందుకనే దేవుని మాటలు కొన్ని శరీరానికి సంబంధించిన మాటలుగా మాట్లాడుతుంటాడు, కానీ దానిలో ఆత్మ సంబంధమైన భావం ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసయ్య వేసిన అగ్ని అని అక్కడ మాట పలికాడంటే, అగ్ని అనేటువంటిది ఈ దృశ్య రూపకంగా కనబడే ఈ అగ్ని కాదు ఆయన వేసింది. ఈ దృశ్య రూపకంగా ఒక అగ్ని కనబడుతుంది కానీ మనకు ఆ అగ్ని కాదు యేసయ్య వేసింది. అగ్ని అనేది ఏంటిదంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. ఆ అగ్ని అయి ఉన్నటువంటి దేవునిలో నుంచి అగ్ని లాంటి మాటలే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును. నా మాట అగ్ని వంటిది కాదా, అది బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నది. మన దేవుడు అగ్ని అనంటే ఆ అగ్ని అయి ఉన్న దేవునిలో నుంచి అగ్ని లాంటి మాటలు బయటకు వస్తాయి. ఆ మాటలే వాక్యము కనుక ఆ వాక్యము ఒక ఇంటిలో కొంతమందికి అర్థమైతే ఆ ఇంటిలో వారు రక్షణ పొంది, కొందరు రక్షణ పొందేవారు ఉన్నారు, ఆ ఇంటిలో కొందరు రక్షణ పొందకుండా ఉండేవారు ఉన్నారు. దేవుని వాక్యం అనే అగ్ని ఏ ఇంటిలోకి వచ్చి ఒక ఇంటిలోనే ఉంటాము, 10 మంది ఒక ఇంటిలోనే ఉంటాం అనుకోండి. కొంతమంది ఆ దేవుని వాక్యమును విని వారు రక్షణ పొందిన వారు ఉంటారు, కొంతమంది రక్షణ పొందకుండా ఉంటారు. ఆ రక్షణ పొందకుండా ఉండేవారెవరు?
విరోధముగానే కదా ఇరువురికి రక్షణ పొందిన వారికి పాపమునకు పరిశుద్ధులకు కదండి. పరిశుద్ధులకు పాపులకు వ్యత్యాసమే ఉంటుంది కదా. ఒక ఇంటిలో ఆ క్రియల్లో కానీ అయ్యా నేను తప్పు చేయను అనే ఒకళ్ళు అంటారు, నేను ఇదే చేస్తానని కొందరు అంటారు. ఇరువురి మధ్యన ఏమవుతుంది? గొడవలు జరుగుతుంది. కనుక అక్షరార్థంగా దాన్ని తీసుకోకుండా ఆత్మ సంబంధంగా తీసుకుంటే భూమి మీద అగ్ని వచ్చిందంటే ఏసయ్య వేసిన అగ్ని ఏంటిదంటే దేవుని వాక్యం అనే అగ్ని వేసి ఆ వాక్యం చేత వారి హృదయాలలో ఉన్న పాపములను తీసివేసి పరిశుద్ధత కలగజేయడానికే ఆ మాటను పలికారు. నేను పొందవలసిన బాప్తిసం ఒకటి ఉన్నదంటే ఏసయ్య మరణించితే ఆ మరణం గురించి చెప్పుతున్నాడు అంటే మాట. ఆయన మరణించిన తర్వాత పాపం అంటే ఏంటిదో, పాపములకు ప్రక్షాళనం ఏ విధంగా జరుగుతుందో, ఆ పాపం ద్వారా ఆ ప్రక్షాళనం చేయబడి పరిశుద్ధ గుంపుగా వచ్చేవారు కొందరు ఉన్నారు, ఇంకా పాపములోనే జీవించేవారు కొందరు ఉంటారు ఒక ఇంటిలోనే కదండి. కనుక పాపము నుంచి బయటకు వచ్చిన వారు నీతిమంతులుగా ఉంటారు, ఆ బయటకు రాకుండా ఉన్నవారు పాపులుగా ఉంటారు. ఆ ఒక ఇంటిలోనే ఉంటారు. ఒక కొడుకు రక్షణ పొందాడు అనుకోండి, అది భార్యకు రక్షణ పొందలేదు, అప్పుడు ఏమైపోతుంది? ఇంటిలో విరోధం వస్తుంది. ఒక తండ్రి రక్షణ పొందాడు, పిల్ల రక్షణ పొందలేదు, అప్పుడు విరోధం వస్తుంది. ఆ తర్వాత భర్త రక్షించబడ్డాడు, భార్య రక్షించబడలేదు, ఒక ఇద్దరికి విరోధ భావం వస్తుంది. అంటే రక్షణ పొందిన వారు జీవించే జీవితానికి రక్షణ పొందకుండా జీవించే జీవితానికి వ్యత్యాసం ఉంటుంది. కనుక నేను భూమి మీద అగ్ని వేయవచ్చిందని చెప్పిన మాట విరోధము పెట్టడానికి రాలేదు యేసు ప్రభు. అందరినీ రక్షించడానికి వచ్చాడు, పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు, మరణము నుంచి రక్షించడానికి వచ్చాడు, నిత్య జీవం ఇయ్యడానికి వచ్చాడు, నిత్య రాజ్యం ఇయ్యడానికి వచ్చాడు. అది అర్థం కాకుండా అందుకని అక్షరార్థకరంగా కొన్ని విషయాలు తీసుకోవద్దు. ఆత్మ సంబంధమైన భావాన్ని అక్కడ మనం గ్రహించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. కనుక అంతేకాకుండా ఇంకా యేసు ప్రభువే తన జన్మను గురించి మాట్లాడాడు. యేసు ప్రభు జన్మంతా పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా గణమకంట అని రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. దాని మీద కొన్ని విషయాలు దేవుని చిత్తమైంది, దానికి క్లారిటీగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం వాక్యంలో నుంచి తీసుకొని. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివినప్పుడు అక్షరార్థకంగా ఈ దృశ్యులకు కొన్ని చూపించుకుంటూ దేవుడు ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తుంటాడు. ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. ఇంకొక మాట ఏంటంటే తన తల్లిని తన తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడు 100 ఫలం పొందును అన్నాడు మాట ఎత్తి పెట్టుకుంటాడు. అంటే కుటుంబాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు కదా అనే ప్రశ్న లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తాడు అంటే ఈ భూమి మీద ఉన్న కుటుంబం అంటూ నీకు శాశ్వతం కాదు బాబు. ఎన్నటికైనా ఈ భూమి మీదకి నువ్వు ఒక రోజు వచ్చావు, కుటుంబంలో జన్మించావు, ఈ కుటుంబంలో కొంతకాలం ఉంటావు, కానీ ఈ కుటుంబమే నీకు శాశ్వతం కాదు. దీనికంటే చాలా శ్రేష్టమైన కుటుంబం ఉంటుంది. అది యుగాలు ఉండే కుటుంబము. ఆ కుటుంబంలో నీకు అనేకులు తల్లులు, తండ్రులు, కుమారులు అందరూ నీకు దొరుకుతారు, 100 రెట్లు దొరుకుతారు. కానీ ఈ లోకంలో ఉండే కుటుంబం కొరకు నీ రక్షణ జీవితాన్ని రక్షణకు పొందకుండా నీవు ఉండకు బాబు అని చెప్పడం కొరకు ప్రభు ఆ మాట మాట్లాడారు. కొంతమంది నేను రక్షణ పొందితే నా భర్త ఏమంటాడో, నా భార్య ఏమంటారో, నా పిల్లలు ఏమంటారో, నా అన్నదమ్ములు ఏమంటారో అని వాళ్ళ కొరకు రక్షణ పొందకుండా ఉంటున్నారు కదా, వారిని ఉద్దేశించి చెబుతున్నమాట. కనుక రక్షణ అనేది మనిషికి అవసరము. ఈ లోకంలో ఏ కుటుంబం ఉన్నా, ఏ బంధం ఉన్నా ఇది శాశ్వతం కాదు నీకు. దీనికంటే 100 బంధము నా పరలోకములో, నా రాజ్యములో నీకు దొరుకుతుందని చెప్పడం కొరకు ఆ మాట పలికాడు. ఒకరోజు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా అదిగో మీ సహోదరుడు, మీ తల్లి అని అడిగారట ఒకరోజు యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నాకు తల్లి ఎవరు, నాకు తండ్రి ఎవరు? నేను నా తండ్రి పైన మీకు తెలియదా? నా మాట విని దాన్ని గైకొని వాడే నా తల్లి నా తండ్రి అని యేసుప్రభు చెప్పాడా లేదండి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనం అనుకుంటా. ఈ వచన భాగాన్ని కూడా మీ దృష్టిలో తీసుకోనండి. 12:44 వచనము అంతేనా? 40
7వ వచనం, మత్తయి సువార్త 12:47లో. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాటలాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో, ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవునికి స్తోత్రం కలుగు. ఇక్కడ ఏం పాఠం నేర్పిస్తున్నాడు ప్రభు మనకు? ఈ లోకంలో ఉన్న మరియమ్మను తన సహోదరులను చూయించి, అయ్యా బయటగో నీ కొరకు మీ తల్లి మీ సహోదరులు వచ్చారని చెప్పితే ప్రభు ఏమంటున్నాడు? అసలు నాకు తల్లి ఎవరు, నాకు తల్లి సహోదరులు ఎవరయ్యా? మరి యేసయ్యకు తల్లి ఎవరు, సహోదరులు ఎవరు అంటే ఆయన చెప్పే మాట ఈ శారీరక సంబంధమైన బంధముల గురించి చెప్పడం లేదు. ఆయన చెప్పే మాట ఆత్మ సంబంధమైన బంధముల గురించి చెప్తున్నాడు. కనుకనే శారీరక సంబంధమైన బంధాలు కొన్ని ఉన్నాయి ఈ లోకంలో, ఆత్మ సంబంధమైన బంధాలు కొన్ని ఉండబోతున్నాయి రేపు ఫ్యూచర్లో మనకు పరలోకంలో. దాని కొరకు మనము సిద్ధపాటు కలిగే వారమై ఉండాలి. ఆత్మ సంబంధమైన బంధాలే మనకు శాశ్వతముగా ఉంటాయి. ఈ శరీర సంబంధమైన బంధాలు మనకు శాశ్వతము కాదని చెప్పడం కొరకే యేసు ప్రభు ఆ మాట పలికాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, దేవుని జ్ఞానము సంపాదించుకుందాము. ఆ జ్ఞానం మనకు దొరుకుతుంది అని అంటే దీన్ని చదవడాన్ని బట్టే దొరుకుతుంది, దీన్ని ధ్యానించడాన్ని బట్టే దొరుకుతుంది. ఈ రోజు రకరకాల విమర్శలు తీసుకొచ్చి పెడుతున్నారు ఈ భూమి మీద మానవుడు. కనుకనే ఈ భూమి మీద యుద్ధం జరుగుతుంది. ఒకటి సాతానుకు, ఒకటి దేవునికి, మనుషులకు, మానవులకు. అది కూడా దేవుని జనాంగానికి, సాతాను జనాంగానికి ఒక యుద్ధ పోరాటం జరుగుతుంది. సాతానుడు చేసేటువంటి కుయుక్తులలో వాడు పాపము చేయమని ప్రజలకు నేర్పిస్తున్నాడు. వాడు చీకట్లో నడిపిస్తున్నాడు ప్రజలని. దేవుని జ్ఞానం తెలియకుండా చేస్తున్నాడు, చీకట్లో నడిపించే విధానం చేస్తున్నాడు. దేవుడేమో ఆ చీకట్లో నుంచి విడిపించాలని చూస్తున్నాడు. ఒక సత్యమును నువ్వు నడవాలని చూస్తున్నాడు. దేవుని రాజ్యమును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. వాడు పాపములో పడేసి నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి సాతానుడు పనిచేస్తున్నాడు. ఆ పాపము నుంచి విడిపించి నీకు సత్యమును నేర్పించి దేవుని రాజ్యమునకు తీసుకెళ్లాలని దేవుడు చూస్తున్నాడు. కనుక దేవునికి సాతానుకు పోరాటం జరుగుతుంది. ఈ భూమి మీద సాతాను జనాంగానికి, దేవుని జనాంగానికి పోరాటం జరుగుతుంది. కనుక నరుడ కాలము భూమి మీద యుద్ధ కాలంతో పోల్చి చెప్పుతున్నాడు. ఆ యుద్ధ కాలములో మనం ఉన్నాము. యుద్ధ కాలములో మనం ఉన్నాం. సాతాను కుతంత్రాలన్నీ నువ్వు దీన్ని చదవడాన్ని బట్టి వాని కుతంత్రాలు నీకు తెలుస్తాయి. దీన్ని చదవకపోతే సాతాను కుతంత్రాలు నీకు తెలియదు. ఇది చదవకపోతే దేవుని జ్ఞానము నీకు దొరకదు. కనుక దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి మనము ఆరాధపడదాం. పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవండి. దేవుని జ్ఞానము సంపాదించుకోనండి. దేవుడు అంటే ఏమిటి, దేవుని గుణ లక్షణాలు ఎలాగుంటాయో ఇందులో రాయబడ్డాయి. సాతానుడు, సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క తంత్రాలు ఏంటియో ఇందులో రాయబడ్డాయి. సత్యం ఏంటిదో దేవుడు రాయించాడు, అసత్యం ఏంటిదో దేవుడు రాయించాడు. అది కూడా పాపములకు సంబంధించిన విషయాలు దేవుడు రాయించాడు, పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు దేవుడు రాయించాడు. ఇది చేస్తే పాపములో పడిపోతావు కుమారుడు అని చెప్పాడు, ఇది చేస్తే నువ్వు నీతిగా ఉంటావు అని చెప్పాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఇందులో సంగతులు ధ్యానం చేసుకుంటే నువ్వు దేవుని జ్ఞానం సంపాదించుకొని ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా నువ్వు తయారవుతావు. అంతకంటే ధన్యత నీకు మానవునికి లోకంలో ఏమి లేదు. ఈ మానవునికి లోకంలో ఏమి లేదు. ఈ లోకం నువ్వు ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. అందుకే ప్రసంగిని అదే చెప్తాడు, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం అని చెప్తాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని భూములు సంపాదించుకున్నా, జాగాలు ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ నీ వెంట రాదు. నువ్వు వాటిని ఏం చేత పట్టుకొని పోవు.
అవన్నీ నీకు చెప్పుకోవడానికి తప్ప వాటి వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. నాకు ఇన్ని భూములు ఉన్నాయి, నాకు ఇన్ని ఎకరాలు ఆసామిని నేను అని చెప్పుకుంటావు. అది ఉన్నది మరి దాన్ని ఏమన్నా తినగలుగుతావా నీవంటే దాన్ని తినకుండా కూడా పోతుంది. ఏమన్నా పట్టకపోతావా అంటే పట్టకపోయేది కూడా ఏమి లేదు. భూములు జాగలు ఎన్ని రకాలు నువ్వు సంపాదించుకున్నా, ఎన్ని రకాల ఆస్తులు ఉన్నా, ఎన్ని రకాల కోటీశ్వరుడు అయినా నువ్వు తినేది గిద్దంత తిండే. ఆ తిండి తిందామన్నా రకరకాల షుగర్ వచ్చి పెడుతుంది. ఇప్పుడు ఆ షుగర్తో కూడా ఏమి తినలేకపోతున్నాం మనుషుడు. ఆ షుగర్లతో ఏమి తినలేక పత్యం అని చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే తినకపోతే శరీరానికి శక్తి రాదు, బలం రాదు. అప్పుడు శరీరం బలహీనమైపోయి ఎండిపోయి కాస్త ఒకరోజు ఎండిపోవలసిన మరణం. కనుక అలాంటి రోగాలు కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు వస్తున్నాయి రోగాలంటే కొన్ని విషయాలలో దేవుడు తన గ్రంథములో రాయించాడు. కొన్ని రోగాలను దేవుడే అనుమతిస్తాడు, కొన్ని రోగాలను మనకు మనమే తెచ్చుకుంటామని, కొన్ని రోగాలు పాపం వల్ల వస్తాయి. ఇన్ని రకాలుగా రోగాలు వచ్చి పెడుతున్నాయి మానవ జాతికి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం ఎవరికి తెలియదు. కనుక నీకు భూములు కాదు, జాగలు కాదు, ఏది కాదు, ఆస్తులు కాదు, కానీ ఈ దేవుని జ్ఞానమును సంపాదించుకుంటే అది నీకు శ్రేష్టకరమైనది, యోగ్యకరమైనది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని జ్ఞానం సంపాదించుకొని జ్ఞానవంతులముగా, నీతిమంతులముగా, పరిశుద్ధులుగా, దేవుని పిల్లలముగా ఈ భూమి మీద మనం బ్రతికి ఈ భూమిని కాస్త విడిచిన తర్వాత మన దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో, యేసయ్య రాజ్యములో యుగయుగాలు జీవించడం కొరకు ఈ భూమి మీద మనము తయారు కావలసి ఉన్నది. దాని కొరకు బ్రతకండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం.